సరే ఇంకా మేము బయలుదేరతామమ్మా. లేదు కుదరదు, మీరు భోంచేసే వెళ్ళండి. ఇప్పుడు మీకు ఎందుకమ్మా ఇబ్బంది? దేనికి ఇబ్బంది అల్లుడు గారు? ఇలా ఆర్డర్ చేస్తే అలా 10 నిమిషాలు మన ఇంటికి వచ్చేస్తాయి. ఏమైందబ్బా అక్క అలా చూస్తుంది? ఏం డబ్బులు మరి అంత ఎక్కువ ఉన్నాయా? ఏదో ఒకటి ఇంట్లోనే చేసేవాళ్ళంగా. అంటే అంతమంది ఉన్నారుగా, ఇప్పుడు ఏం వండుతామని అలా అన్నా అక్క. ఎంత మంది ఉన్నా సరే మనం ఇంట్లో చేసేదానికన్నా బయట నుంచి తెప్పిస్తే 10 రూపీస్ కి 100 రూపీస్ కున్నంత తేడా ఉంటుంది. సర్లేక్క, ఇప్పుడు డబ్బులదేముంది, నేను మా ఇంట్లో తెప్పిస్తానులే. అంటే ఏంటి, మా ఆయన దగ్గర డబ్బులు ఉండవనా? ఛా, అలా కాదక్క, బయట నుంచి తెస్తాను నేనేగా చెప్పా. అందుకే నేనే మా ఆయన్ని అడిగి ఇస్తా అంటున్నా అంతే. మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. ఇదిగోండమ్మా కోడళ్ళు, వచ్చే వారం మా ఇంట్లో పెళ్లి. ఒక వారం రోజులు మొత్తం మీ వంటగదికి తాళాలు వేసి ఒక 2 రోజుల ముందే మీ ఇద్దరు అక్కడ ఉండాలి. మీరు ప్రత్యేకంగా చెప్పాలక్క, మీరు పిలవకపోయినా మేము వస్తాం. మీరంటే మాకు అంత అభిమానం. ఎదుగోమ్మా పెళ్లి కార్డు, నేను మీ అత్త కూడా ఫోన్ చేసి చెప్తాలే. అలాగే అక్క. అదేంటి అక్క గారు, అక్కకి మాత్రమే కార్డు ఇచ్చారు, మరి నాకివ్వరా? ఇంటి పెద్ద కొడలు తనకి ఇచ్చానమ్మా, నీకు ఇమ్మంటే నీకు ఇస్తాను. నేను సరదాగా అడిగాను అక్క గారు. చిలాకి పిల్లలా ఉన్నావే, ఇక మేము వెళ్ళొస్తామమ్మా. అలాగే అక్క.